సౌత్ ఆఫ్రికాని ఇండియా చిత్తుగా ఓడించింది. దీంతో సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఇది మామూలు గెలుపు కాదు. ఒక రకంగా చెప్పాలంటే విధ్వంసం. 2 ఇన్నింగ్స్లోనూ మొదటి బంతితోనే కథ మొదలైంది. అసలు ఒక టీ20 మ్యాచ్ని మొదటి 5 ఓవర్లలోనే ఎలా గెలవగలరు? 2 పక్కా వ్యూహాలతో ఇండియా దీన్ని ఎలా సాధించిందో చూద్దాం. ధర్మశాలలో వాతావరణం చాలా చల్లగా ఉంది. టాస్ గెలిచిన ఇండియా వెంటనే బౌలింగ్ ఎంచుకుంది. మన పేసర్లైతే అస్సలు కనికరం చూపలేదు. కండిషన్స్ని వాడుకునే సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ని కుప్పగూల్చారు. సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ ఏమన్నాడో చూడండి. కళ్ళు తెరిచేలోపే 4 వికెట్లు పోయాయని ఒప్పుకున్నాడు. చూడండి, పవర్ ప్లే ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోరిది. పునాది మొత్తం కూలిపోయిందన్నమాట. కెప్టెన్ మార్క్రమ్ ఒక్కడే 61 పరుగులతో నిలబడ్డాడు. కాని మిగతా వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరారు. చివరికి సౌతాఫ్రికా కేవలం 119 పరుగులకే ఆలౌట్. ఇంకేముంది, ఇండియాకి ఇది ఈజీ టార్గెట్ అయింది. ఇక చేజింగ్లో ఇండియా ఎంత దూకుడుగా ఆడిందో చూస్తే మైండ్ బ్లో అవ్వాల్సిందే. ఆడిందే ఆట అన్నట్టుగా అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్కే 6 కొట్టాడు. ఇండియా ఇంటెంట్ ఏంటో అక్కడే తెలిసిపోయింది. ఈ తేడా చూడండి. సౌతాఫ్రికా ఎక్కడా, ఇండియా ఎక్కడా మొదటి 5 ఓవర్లోనే మ్యాచ్ని లాగేసుకున్నారు. అతని మెరుపు ఇన్నింగ్స్ వల్ల చేజింగ్ చాలా ఈజీ అయిపోయింది. అసలు ఎలాంటి ఒత్తిడి లేకుండా చేశారు. అయితే ఇది కేవలం ఒక ఫాస్ట్ ఇన్నింగ్స్ కాదు. ఈ పర్ఫార్మెన్స్తో టీ20 క్రికెట్లో ఒక ఎలైట్ గ్రూప్లో చేరిపోయాడు. టీ20 ఇంటర్నేషనల్స్లో ఇన్నింగ్స్ మొదటి బంతికే 6 కొట్టిన కొద్దిమంది భారత బ్యాటర్ల లిస్ట్లో అభిషేక్ కూడా చేరాడు. అంతేకాదు, టీ20 పవర్ ప్లేలో అభిషేక్ కొట్టిన మొత్తం 6ల సంఖ్య ఇది. దీంతో కేఎల్ రాహుల్ రికార్డ్ని సమం చేశాడు. ఆ రాత్రి రికార్డులు కొట్టింది అభిషేక్ ఒక్కడే కాదు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఒక పెద్ద మైలురాయిని అందుకున్నాడు. పురుషుల టీ20 చరిత్రలో 100 వికెట్లు 1000 పరుగులు పూర్తి చేసిన మొదటి పేస్ బౌలర్గా నిలిచాడు హార్దిక్. సో ఈ గెలుపును బట్టి చూస్తే ఇండియా టీ20 స్ట్రాటజీ చాలా క్లియర్గా, అగ్రెసివ్గా ఉందని అర్థమవుతోంది. మరి ఈ విధ్వంసకర ఆట తీరే టీ20లో భారత జట్టు సక్సెస్కి కొత్త ఫార్ములా కాబోతోందా?